అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఈ భూసేకరణ, అమరావతి రెండో విడత భూసేకరణ. ఈ భూసేకరణ కరెక్ట్ అంటారా సార్? ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన రైతులకే ఇంతవరకి న్యాయం చేయలేదని చెప్పి వాళ్ళక్కడ ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటి టైంలో ఈ జాన్ 7న మళ్ళీ రెండో విడత భూసేకరణ అని చెప్పి తీసుకొచ్చారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? అమరావతి గురించి ఏ రోజు స్టాండ్ మార్చింది మేము ఒక్కళ్ళమే ఉంటాం, నాతో పాటు కొంతమంది. హ్మ్. ఆ రోజు అమరావతిని అన్ని వర్గాలు నివాసం ఉండే రిపీటింగ్ అండి. హ్మ్. అంటే తాడిది పీడిత వర్గాలతో పాటు మధ్యతరగతి గురించి నేను అంటే కోర్స్ సింగపూర్ గవర్నమెంటే పిలిచింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మేము మిగతా అందరూ జర్నలిస్టులు కూడా వెళ్ళాం. హ్మ్. అలాగే ఇతర దేశాలకు కూడా యూరోప్ వెళ్ళినప్పుడు కూడా తిరిగి వచ్చాను. ఈ దేశంలో ఆ రోజు ఇంతమంది నిపుణులతో కలిపి రిపోర్ట్ ఇచ్చింది మేమే, ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున. హ్మ్. హ్మ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చాం, సిఆర్డీఏ కూడా ఇచ్చి వచ్చాం. అంటే కొంత అవగాహన ఉందని చెప్తున్నాను. ఆ రోజు ఈ రోజుకి ఏం మాట్లాడామంటే అమరావతిని అద్భుతంగా అధునాతన హరిత రాజధానిగా, అన్ని వర్గాల నివాసం ఉండే రాజధానిగా చేస్తూ సమాంతరంగా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అభివృద్ధి చేయాలని కోరాం. నా దాంట్లో లేదు. మీ ఉత్తర ఆర్య సనాతనవాదని మీరు అంతా అభిమానించే హీరో ఉన్నారు ఆయన, ఆమెన్. ఆయన ఏమంటారంటే ఒకప్పుడు భావం అని, అంటే మీరు బ్రహ్మానంద గారి డైలాగ్తో కంపేర్ చేయొద్దు, నాగార్జున గారి దాంట్లో ఆ భావం ఎలా ఉంటుందంటే చెప్తున్నానండి. ఆయన ఇష్యూస్ మీ అందరికీ అమరావతి రాజధాని, నాకు మాత్రం కర్నూలు రాజధాని కాదన్నారు. ఓహో వెళ్ళేశారు. విశాఖపట్నం ఇది ఎవరు రాజధాని అన్నారు. కాకుండా ఒక ఉత్తర భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయిన ఒక ఉన్నతాధికారి ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటారు. నేను ఎవడి రాజధాని అంటే ఏమాత్రం మొహమాటం లేకుండా నేను వెళ్ళి ఈయన మిగతా వాళ్ళని వేసుకెళ్ళి అదే విషయం వైరుధ్యం వచ్చిందండి. వేరే పక్కన మేడం వెళ్ళి ఆయన సింహనాదం చేశారు, అదన్నారు ఇదన్నారు. ఇవాళ వెళ్ళి ఆయనకి నేరాజ్ఞాలు అందుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని తప్పలేదు. ఆయన నేను స్టాండ్ మార్చుకోవాలి. ఇవాళ దాంట్లో ఎస్ఎండాస్ కార్పొరేషన్లో స్విచ్ ఛాలెంజ్ తప్పు, పారదర్శకంగా చేయమని కోరాం. కానీ అమరావతి రాజధాని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం. డెఫినెట్గా చక్కగా ఇంప్లిమెంట్ చేయాలి, వర్టికల్గా కాకుండా హారిజాంటల్గా చేసుకోవచ్చు అని చెప్పి లోపాలు సవరించుకోమని చెప్పాం. ఆ రాజధాని 21st సెంచరీకి అమరావతి గొప్ప రాజధానిగా ఉండాలని కోరుకున్నాం. లోపాలు సవరించాలని కోరుకున్నాం. దాని మీద దిక్కుమాలిన ఇది శ్మశానం గిశానం అంటే అలాంటి వాళ్ళు దిక్కుమాలిన మాటలని చెప్పాను. అది 11 లక్షల క్యూసెక్కులకు వస్తే మునగలేదండి. ఒక 29 గ్రామాలు ఒక్క గ్రామం మునగలేదు. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి రోడ్లు మునగటం మనం చూసాం. నేను దుబాయ్లో మునగలేదా, లేకపోతే సౌదీ అరేబియాలో నేను చెప్పింది ఎడారిలో న్యూయార్క్లో రాలేదా, లేకపోతే మద్రాసు, చెన్నై, హైదరాబాద్, ముంబై ఒకసారి చూసిరండి. మీరు ఒకసారి చూసిరండి. వర్షాలు పడితే పరిస్థితి ఒక 20 సెంటీమీటర్లు పడితే. నేను కంపేర్ చేయట్లేదు, కానీ పక్కన అలాంటివి ఉంటే రాజధాని అద్భుతంగా కావాలని కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రెండో విడత మొదటి విడత రైతులకు ఇంతవరకు పేపర్ మీద కాగితాలు ఇచ్చారు. భూమి 90% మంది రైతులు చూపించలేదు. ఒక 2 లైన్లు ఇలా గీత కొడితే రియల్ ఎస్టేట్ వాళ్ళు కుప్పలు కొన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఒక లైన్ కొట్టి మధ్యలో వేసి మీ ఇక్కడ జియో ట్యాగ్ అయిపోతుంది కదా, ట్యాగ్ వేసిపోయి మీ స్థలం మీద చూడితే వాళ్ళే డెవలప్ కొంతకాలం అంటే పూర్తిగా డెవలప్ చేసే వరకు వాళ్ళ ల్యాండ్ ఏదో వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. తర్వాత డెవలప్ చేసి వాళ్ళు ఇవ్వలేదు. ఇవాళ మొదలుపెట్టారు. జగన్ గారు లోపం ఉంది. ఆయన నిజంగా ఆయన పని ఆయన చేసుకుంటే బాగుండేది, కానీ కక్షాదింపై వెళ్ళారు. నిజంగా ఆయనకి ఇవ్వాల్సిన నవరత్నాలు ఆయన పెట్టుకుంటా, నాన్నగారు నేను గుర్తు చేసుకుంటా, ఇచ్చిన మాటను అమలు చేసుకుంటా, ఒక ప్రత్యేక హోదా విభజన హామీలు తెచ్చుకుని ఆయన పని ఆయన చేసుకుంటే రాష్ట్రంలో అధికారులు 20 సంవత్సరాలు ఉండేవాడు. ఎవరు దిక్కుమాలి అడ్వైజర్ లేకపోతే తెలియదు, రూట్ తప్పి కక్షాదింపుకి వెళ్ళారు. సరే, అంటే డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ ఎందుకంటే మేము మాట మార్చలేదు, ఆయన మాట వచ్చారు. ఇక్కడే రాజధాని ఒప్పుకున్నామంటే కాకుండా సెంటర్ ఆఫ్ ద ఉండాలి, వాటర్ ఉండాలి, ప్రభుత్వ ల్యాండ్ కూడా ఉండాలని చెప్పిన మాట అవుతుంది. మేం కాదు కదా, ఆయన మాట మార్చుకున్నారు. అందుకని కామెంట్ ప్రభుత్వ భూమి ఉండాలి, కానీ సెంటర్ ఆఫ్ దాన్ని ఎలా మాకు ఖచ్చితంగా చెప్పారు. ఇట్ మస్ట్ బి సెంటర్ ఆఫ్ ద స్టేట్ అన్నారు. వీడియో వేయండి 4 సార్లు. యాంపుల్ వాటర్ ఉండాలన్నారు. కానీ సార్ యాంపుల్ వాటర్ అక్కడ పులిచింతలా ఇవాళ ఆ ప్రాంతం విషయంలో మేము రాజమండ్రి పెట్టాలని కోరుకున్నాం. కానీ మా ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు, అనంతపురం మా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు మరీ దూరం అవుతుంది. మా ప్రొఫెసర్ రాజు గారు అడిగారు నన్ను, కృష్ణానది దిగువ పెట్టారు. సరే, ఏదో ఒకటి చేసుకున్నారు. ఏమైందండి? ఇలాగే ప్రచారం చేస్తున్నారు. ఏమైంది? అమరావతి అనే ధర్మకోటను చూపించి దాంట్లోకి వచ్చి చూపించి ఆ బుద్ధుడి బొమ్మను చూపించి ఆ నీళ్ళు చూపిస్తున్నారు. దానికి దీనికి 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. మరి ఎందుకు సార్ పంప్స్ పెడుతున్నారు? వాటర్ ఎక్కడ హైదరాబాద్ మీరు వెళ్ళారా? హైదరాబాద్ వెళ్ళండి. హైదరాబాద్లో ఒకసారి ఇప్పుడు ఇదేరా మీరు, మీ స్కూటర్లు ఇది ఉంటాయి, మీ కార్లు ఇది ఉంటాయి. బొంబాయి వెళ్ళారా? చెన్నైలో 1000 కార్లు 30,000 కార్లు పోయినాయంటే వచ్చిన దాంట్లో
మన దాని గురించి నేను కంపేర్ చేయట్లా. 29 గ్రామాలు ఇవాళ కొండవీటి వాగు కొన్ని ఉన్నాయి. అదే పెట్టుకునేటప్పుడు మెగా ఇంజనీరింగ్ ఇచ్చే చేశారు. దానికి ఒక 25% కెపాసిటీ పెట్టుకుని పాలవాగుని కూడా అటాచ్ చేసి పెట్టుకుంటే బాగుండేది. కానీ వాళ్ళ వెస్ట్రన్ బైపాస్ వేసేవాళ్ళు వాళ్ళు వేసిపోయారు. దానికి కనెక్షన్ పెట్టి రోడ్లు పెట్టకుండా వాళ్ళు అడ్డంగా కట్టేసిపోయారు. అది ఓన్లీ 2 చోట్లే రాజధానిలో ల్యాండ్ అవుతుంది. ఒకటి వెంకటపాలెం, ఒకటి నవలూరు దగ్గర. లాస్ట్లో ఆ చివరి అవుతుందని చెప్తున్నాను. అందువల్ల దానివల్ల ఆగి ఉంటుంది. నారాయణ గారు చెప్పిన ఇంకోళ్ళు చెప్పిన లోపాలు ఉంటే సవరించుకోవాలి. అందువల్ల దాన్ని పంపులతో పెట్టి తోడతాం ఏంటండి. ఇప్పుడు ఏమన్నా బిల్డింగ్లో అప్పుడు ఫుట్టింగ్స్ చేస్తారు, ఫుట్టింగ్లో నీళ్లు ఉండకుండా ఏముంటాయి, అంత విద్వేషం. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దారి తెప్పి ఏం చేశారు తెలుసా, దాన్ని నిజంగా ఇవాళ ఒక ఉపాధి కేంద్రంగా కూడా రియల్ ఎస్టేట్ ఫార్మ్స్ ఇస్తే డెవలప్ అయిపోతారు. రెండో భూమి పెడుతున్నారు. దేనికంటే మేము ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అక్కడ ఉన్న వాళ్ళకి 3,000, 4,000 తర్వాత 500 కట్టుకోవచ్చు రూపాయల చొప్పున. ఒక 200 గజాలు 5-6 లక్షలు కట్టుకుంటే కొంతమంది లాటరీ వేసి హైదరాబాద్లో కూడా ఇచ్చేవారు, విజయవాడ ఇచ్చేవారు. అలాగా అల్పాదాయ వర్గాలకి మిగతా అన్ని ప్రాంతాలకి చేయమని అడిగాం. అది చేయలేదు. మేము ఆ రోజు చెప్పాం. ఇవాళ దాన్ని తీసుకుంటారంట. తీసుకుని దేనికోసం తీసుకుంటున్నారంటే సరే IRR గారు తీసుకుని రైల్వే స్టేషన్ కొంతవరకు. నాకు అర్థం కాదండి, ఒలింపిక్ సిటీ ఏంటండి మీకు నవ్వుతుంది. నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారండి ఆయన? ఒలింపిక్ మెడల్స్ అంటారు, నోబెల్ అంటారు, సరే ఏదో నాకు అర్థం కావట్లేదు. ఆయన తప్పుదారి పట్టారు, దిక్కుమాలిన అడ్వైజర్లు తగలబడ్డారు. నేను ఒకటి చెప్తాను, పాజిటివ్గానే చెప్తున్నా. జగన్ గారికి తప్పుదారి జగన్ గారు తప్పుదారి పట్టపోతే 20 ఏళ్ళు ఉండేవారు ఆయన అధికారంలోకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారికి సొంత ఆయన ఎవరి మాట ఎంతో చిన్న సీత టైప్ అయినా. చంద్రబాబు నాయుడు గారు ఎవరి మాట వింటారో తెలియదు, కానీ నేను ఆ వ్యాపారస్తుల మాట ఎక్కువ వింటున్నారు. ఇవాళ దురదృష్టవశాత్తు ఏంటంటే లేకపోతే లోకేష్ గారు మాట వింటుంటారు. చంద్రబాబు నాయుడు గారు కొంచెం మానవీయ కోణం వచ్చిన, లోకేష్ గారిలో కమర్షియల్ కోణం బాగా పెరిగిందంట. నాకు తెలియదు ఆర్టిస్టు. ఇవాళ అడుగుతున్నాను, అక్కడ మీకు కావాల్సింది ఉపాధి కేంద్రాలండి. నిజంగా కనుక మీకు ఆసక్తి ఉంటే మీరు తీసుకునే ఈ 2వ విడత భూ సమీకరణ చేసే దాంట్లో మీరు ఒక బ్రాండిక్స్ అపాచీ పెట్టండి. మధ్యతరగతులకు ఉంటారు, 5,000 మంది ఉద్యోగాలు చేస్తే మిగతా ప్రాంతాలు మొదటి విడతలో ఉన్న వాళ్ళకి రేట్లు పెరుగుతాయి. అది నిజమైన పెరుగుదల కావాలి. ఆర్టిఫిషియల్గా పెరిగి ఏం పడేస్తే ఏం చేస్తారు? మీరు ఒక ఉపాధి కేంద్రం కింద మీరు 1,00,000 మంది పెట్టట్లే, ఒక 5,000 కేంద్రాలతో పెడితే మీరు వాళ్ళకి ల్యాండ్ ఒక 100-200 ఎకరాలు ఇవ్వండి. ఆ BR శెట్టికి ఇచ్చాడు, ఆయన గాలికి పోయాడు. ఇంకెవరికి చెప్తున్నాను. అందువల్ల ఇచ్చి మీరు దానికి మీ ఉపాధి కేంద్రం కింద తయారు చేస్తే మిడిల్ క్లాస్ వస్తారు. మిడిల్ క్లాస్ లేని అభివృద్ధి వాళ్ళు మీకు ఒక అభివృద్ధి, సామాన్యులు లేని వర్క్ ఫోర్స్ లేని అభివృద్ధి ఒక అభివృద్ధి. అందరితో మిళితమైందే మనం ఉండాలి కదండి. ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు, తప్పు ఇస్తున్నారు, వాళ్ళు సలహా తీసుకోమనండి. తీసుకోకపోయినా ఉచిత సలహానే అనుకోండి, కాస్ట్ లేదు కదా. తప్పుదారి పడుతున్నారు. ఇవాళ 2వ విడత దేనికి కూడా చెప్పలేని దారుణమైన పరిస్థితిలో ప్రభుత్వం పడిపోయింది. ఇది ఆదాని గారి కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ స్థలం డెవలప్మెంట్ స్టేజ్ అంట. ఇంకోటేమో మిగతా ఉత్తర భారతీయ సంస్థకి ఇస్తారంట, దానికి కొత్త ఎయిర్పోర్ట్ అంట. నేను ఎయిర్పోర్ట్ అవసరం ఉంటే ముందే కాంప్రహెన్సివ్ ప్లాన్లో పెట్టుకోవాల్సింది. జనం కంగారు పడరు. ఆ రోజులోనే మీకు అంత జనం సహకరించారు. ఇవాళ మీరు భూమి మీద నడవమని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ అండి. ఒక ఉపాధి కేంద్రాలు పెట్టండి, జనం ఉంటారు, కలకలు ఆడుతూ ఉంటుంది, అది సస్టైన్ అవుతుంది. మీరు టవర్స్ కట్టి 5 స్టార్ హోటల్స్ ఇచ్చారు నలుగురు. ఏం 5 స్టార్ ఏంటండి చేయగలిగేది? ఇంతవరకు రోడ్డు వెళ్ళేది ఉందా? ఇప్పుడు వేస్తున్నారు C515 ఏదో రోడ్డు ఒకటి డైరెక్ట్గా హైవేకి వేస్తున్నారు. ఇవాళ అండి ఇవాళ వేసేది. ఆయన డెఫినెట్గా మిగతా వాళ్ళు నమ్మకపోయినా అది కనుక నిజంగా కనుక ఉపాధి కేంద్రంగా మారితే సెల్ఫ్ సస్టైనబిలిటీ అవుతుందండి. నిజంగానే చెప్తున్నాను. మీకు కావాలంటే దాని మీద డెప్త్ డిస్కషన్స్ ఉన్నాను, తీసుకురమ్మండి. ఎలా ఉందో అది కనుక చేయగలిగితే, వీడు సక్రమంగా చేయగలిగితే డెఫినెట్గా ఒక 21st సెంచరీకి భారతదేశానికి ఒక ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన గిఫ్ట్ అవుతుంది. అది మన జాతి, మన హైదరాబాద్ దగ్గర ఉంటే ఒకళ్ళకే అని కాదు కదా. ఒక జాతి సంపద, ఒక రాష్ట్ర రాజధాని ఆత్మగౌరవానికి ప్రత్యేక, ఒక జనరేటింగ్ సెంటర్. అందువల్ల అమరావతి కూడా ఉండాలి. అమరావతితో పాటు సమాంతరంగా మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలండి. మీరు అంటున్నారు ఇట్లా జరుగుతుంది, ఇట్లా చెయ్యొచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఒక రకంగా చూసుకున్నట్టయితే ఏపీ వెనక్కి పడుతుందేమో, ఆ గంజాయికి మాత్రం కేంద్ర బిందువు అవుతుందని చెప్పేసి కొంతమంది. ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ గారి కొడుకు ఈ గంజాయితో పట్టుబడ్డారు. మరి చూడలేదు ఆ వార్త. ఇఫ్ ఇట్ ఇస్ సో రాంగ్, నేను చూడకుండా వ్యాఖ్యలు చేయను. కానీ ఇది మహమ్మారి. మీకు ఉడతా పంజాబ్ సినిమా చూసుంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వాళ్ళ బాధపడాల్సింది, ఇవాళ యువతని మనం సరిగ్గా పెట్టాల్సిన దాంట్లో ఇదండి. నాకు అర్థం కావట్లేదండి. ఇది ఈ రాజకీయ పార్టీల జవాబుదారీ లేదా దీంట్లో?
వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసుకున్నప్పుడు ఆ ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీకి 30 లక్షల మంది సభ్యులంట. వాళ్ళు ఈ దిక్కుమాలిన సన్నాసి బ్యాచ్ని వీళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నాను. దయచేసి నేను ఈ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను మాట్లాడేది. ఇవాళ ఈ బడ్డీ కోట్లో దొరుకుతున్నాయంట. సిగ్గులేని సన్నాసాలని నాకు అర్థం కాదండి. ఈ కల్తీ చేసేవాళ్ళని ఏళ్ళ సంగతి పట్టాలి. కానీ మీరు ఒకటి తెలుసుకోవాలండి, పెంచలే గారు తెలుసా మీకు? దేశ చరిత్రలో దీనికి ఎగ్నెస్ట్గా చేసేవాళ్ళు నా తెలుగు బిడ్డలు చాలామంది ఉండొచ్చు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రజానాట్య మండలిలో పాటలు పాడుతూ అనేక వందల చోట్ల పాఠశాలలోని మిగతా వాళ్ళకి విద్యార్థులు చిన్న నుంచి ఒక అద్భుతమైన భావం పెంచుతుంది. ఎందుకంటే మనం కొడితే ఆగదు కదా, దుర్మార్గులు పక్కన చెత్త బ్యాచ్, సన్నాస బ్యాచ్, దగులుబాజీ బ్యాచ్ ఉంటారు. అమ్మేవాళ్ళు జీవితాలు నాశనం చేసేవాళ్ళు. అలాంటి చోట్ల అతను తిరుగుతూ ఉంటే ఒక లేడీ డాన్ అంట. ఆ డాన్ మొన్నటి ఒక పార్టీ, తర్వాత ఇంకో పార్టీ, అంటే ఇలా పార్టీలు లేవు ఈ చెత్త బ్యాచ్కి. కళ్ళ ముందు 9 ఏళ్ళ పిల్లోడు 10 ఏళ్ళ స్కూల్ నుంచి తీసుకొస్తూ ఉంటే రౌడీలు వెళ్ళిపోయి పిల్లోడి ముందు చంపేస్తే మీరేం చేశారండి? మీ మీడియా 95% మీడియా ఎక్కడో ఢిల్లీలో జరిగింది చెప్తారు, ఎక్కడో అక్కడ జరిగింది చెప్తారు. కళ్ళ ముందు ప్రజల కోసం, పిల్లల కోసం నిస్వార్థంగా, నిజాయితీగా తన జీవితాన్ని పణంగా పెట్టి సంవత్సరాల నుంచి పనిచేసి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం తల్లడిల్లిపోయిన అబ్బాయిని తన కొడుకు కళ్ళ ముందే చెప్తే మీ మీడియా నిద్రపోయిందని అడుగుతున్నా నేను. దువ్వాడి శ్రీనివాస్ గారి ఇష్యూ, లేదా ఇంకోళ్ళ ఇష్యూ, రాజధాని ఇష్యూ గంటలు మాట్లాడతా వెరీ గుడ్ ఈవినింగ్ టు ఇవాళ చర్చా వేదిక. వాళ్ళ ప్రేమ కోణాలు, కొత్త కోణం ఎవరికి కావాలండి? ఇద్దరు ఎవరికి కావాలి కోణాలు? పెంచలే గురించి మాట్లాడరా? ఎంతమంది ఎవరో పార్టీకి సంబంధం అండి ఇది? దేశం గర్వించదగ్గ ఒక ప్రాణాలు అర్పించిన వ్యక్తిని వాళ్ళ పట్టించుకోలేదంటే సమాజం బాధపడాలి, చింతించాలి. వాళ్ళ కడుపు రగులిపోతూ ఉంది. వాళ్ళని పొట్టబెట్టుకున్నారు. ఇద్దరు కొలిచి కొట్టుకుంటే మతం కులం వస్తే ఎకరాలు ఇస్తారు, సంపదలు ఇస్తారు, ఇవ్వండి, తప్పులేదు. ఈయనకేం చేశారు ప్రభుత్వం? ఇవాళ వాలంటీర్ కాదు, హీరో కింద అవార్డు ఇవ్వాలి. అంటే మీ పార్టీకి చెందిన వాళ్ళు, ఆదాని గారి పార్టీకి చెందిన వాళ్ళు అయితేనే గొప్ప వాళ్ళు అవుతారా? ఈ దేశం గర్వించదగ్గ పోరాట యోధుల్ని మనం మర్చిపోయి చెత్త గాంగని తీసుకొచ్చి నెత్తిమై పెట్టుకుని ఊరేగుతున్నామా మనం? నేను మీరు చెప్పిన సబ్జెక్టే చెప్తున్నాను. ఇవాళ నేను దాని పరిష్కారం మనం మాట్లాడుకుని వెళ్ళిపోతాం. పరిష్కారం అన్నా, మీ పార్టీలకి 50 లక్షల మంది 70 లక్షల మంది ఉన్నారు కార్యకర్తలు. మీరు తలుచుకుంటే ఎక్కడ జరుగుతుందో తెలియదు. అదే అవార్డు ప్రకటించండి. ఎవరినైతే పట్టుకొచ్చారు, అది కక్షాదింపు చర్యలు కాదు, అవార్డు ప్రకటించండి. నేను ఆంధ్రప్రదేశ్ కాదు, నాకు తెలుగు మొత్తం కావాలన్నా 13 కోట్ల మంది. మీ నిజామాబాద్ బడ్డీ కొట్లో ఉందా, లేకపోతే ఇంకోటి దొరుకుతుందా? రోజు వార్తలు వస్తున్నాయి కదా. అందుకని మీరు చేయాల్సింది మీ పార్టీలు కదా. మీ పార్టీలు ఉన్నారు దేనికి? పదవుల కోసం. మీ నాయకులు బాధ్యాలు కొడతాం, వాళ్ళకి ఊడిగం చేయడం కోసమా? మీ జీవితాలకు మీరు హీరోలు కండి. ఎవడు సినిమా హీరోలు, వాళ్ళ జీవితాలు 90% మంది హీరోలు ఎలా ఉన్నాయో తెలుసు, మంచివాళ్ళు బాగానే ఉంటారు. మీ జీవితానికి మీరు హీరోలు కండి. ఈ దిక్కుమాల పనులు ఆఫ్ చేయడానికి మీ కార్యకర్తలు ఉన్నారు 30 లక్షల మంది. చిట్టుకుమంటే తెలిసిపోద్ది కదా. ఆ కళ్యాణ్ బాబు గారు కూడా చెప్పారు కదా, ఏం ఇంతమంది పోలీసులు ఉన్నారు, తలుచుకుంటే 2 గంటల్లో ఆఫ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ చేయండి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా మేము గట్టిగా మాట్లాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీ అందరూ కూడా సహకరించండి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, మీ కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన కార్యాచరణ ఉంది. టీఆర్ఎస్లో హరీష్ రావు గారు కూడా చెప్తున్నా, అద్భుతమైన ఉన్నారు. వామపక్షాల్లో ఉన్నారు, వామపక్షాల్లో హరీష్ గారిని ఫైట్ చేస్తారు, డిఫరెంట్ ఇష్యూ. వీళ్ళందరూ కలిసి ఆఫ్ చేయండి. ఇది భారతదేశానికి పట్టే పీడ వచ్చే భావితరాలను కాపాడుకునేది. భావితరాల భవిష్యత్తు గురించి మాట్లాడినా ఆంధ్రప్రదేశ్కి హోదా లేదు, విభజన హామీ లేదు, తెలంగాణకి లేదు. దాని గురించి మాట్లాడుకుని టాపిక్ డైవర్ట్ చేసుకుని దీని గురించి వెళ్ళిపోతుంది. ఇవాళ వచ్చే సమాజాన్ని పట్టి పీడించబోయే సమస్య ఈ దిక్కుమాలిన, ఈ సన్నాసి, ఈ దగులుబాజీలు చేసే ఈ డ్రగ్ పెడ్లింగ్ అండ్ ఈ డ్రగ్స్ విషయంలో. దాని మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీకు చర్చుద్దుంటే, ఎందుకంటే మీకు ఆది సనాతనవాదిగా గవర్నీయులు కళ్యాణ్ బాబు గారు ఉన్నారు, ఆనాటి అభ్యుదయవాది ఆమెన్. అందుకని ఆయనకి ఏం చెప్తున్నానంటే, దయచేసి, ఎందుకంటే ఆయనకున్న ఫోర్సు నిజంగా చెప్తున్నానండి, అద్భుతమైన ఫోర్సు, సామాన్య ఫోర్సు. ఒక చిటికి ఇలా అన్నారంటే 1000 మంది వీళ్ళలో అద్భుతంగా, అసలు మామూలు కాదండి ఆయన చెప్తున్నాను. ఒక ఫోర్సు, ఒక పక్క రాష్ట్రానికి వెళ్ళండి, ప్రాణం ఇస్తానికి వచ్చేస్తున్నారు. అది ఏంటి మాట్లాడతారు. అందుకని అలాంటి వాళ్ళందరూ కలిసి వాళ్ళ తక్షణమే ఇది ఆప్ చేయాలి, ప్రభుత్వం తీసుకోవాలి. ఆయన యొక్క ఆలోచనలు ఇతర రాష్ట్రాలకి, దేశాలకు కూడా చెప్తే వాళ్ళు కూడా దీని మీద, ఎందుకంటే గంటలో ఆప్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా తీసుకుందాం అని చెప్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.